అందరికీ నమస్కారం. నా పేరు రమా భాస్కర్ దేవరకొండ. ఒకడు అతి తెలివి ప్రదర్శిస్తూ దుబాయ్లో కష్టాలు వస్తే మన అమరావతిని దుబాయ్లో వాడేసుకోవచ్చు అని చెప్తాడు. దుబాయ్కి అమరావతికి జస్ట్ తేడా, దుబాయ్లో వర్షాలు చాలా తక్కువ పడతాయి. పడినా కూడా దుబాయ్లో రోడ్ల మీద కానీ, దుబాయ్లో ఏ ప్రాంతంలో కూడా అర సెంటీమీటర్ వర్షం కూడా రోడ్డు మీద కానీ నేల మీద కానీ నిలవదు. అర సెంటీమీటరు వర్షం పడితే అది కాంక్రీట్ జంగల్ అయితే డ్రైనేజీల్లోకి వెళ్ళిపోతాయి. లేదంటే ఎడారులు ఎన్ని సెంటీమీటర్ల వర్షం పడినా ఎడారి వాటిని మింగేస్తుంది. కానీ అమరావతిలో అర సెంటీమీటర్ వర్షం కూడా మన నేల తడిసి ముద్దయిపోతుంది. ఒరే నాన్న, కబుర్లు చెప్తే నమ్మేటట్టు ఉండాలి. కనీసం మనుషులు ఆలోచించే పరిస్థితినైనా తీసుకురావాలి. ఎందుకురా ఈ కబుర్లు? నువ్వు ఎందులో ఎక్స్పర్ట్వో దాంట్లో ఏడు. నువ్వేదో సినిమాలు చేసుకుంటున్నావు, అంతో కొంత నటన వచ్చని చాలామంది, నాతో సహా చాలామంది కూడా ఒప్పుకుంటాం. నీకు నటన వచ్చు, ఓ 2-3 సినిమాల్లో బాగానే నటించావు. అదేదో ఏడవకుండా నీకున్న ఏదో దరిద్రం దురద ప్రజల్లో వాగేసి ప్రజల్లో చులకన ఎందుకు అవుతావు? తప్పు నాన్న, తప్పు. ఏ మనకి రెక్కలు ఉన్నాయని ఎగిరిపోవడానికి కుదరదు. అది కూడా ఒక లెవెల్కే ఎగరాలి. తర్వాత ఎగిరామనుకో, అక్కడ ఆక్సిజన్ ఉండదు. గిలగిల కొట్టుకుని చచ్చిపోతావు కింద పడి. ఆలోచించు ప్రజలరా, వీడి విన్యాసాలు చూడండి. అర్థమైంది కదా? టేక్ కేర్ ప్రజలారా. జై హో జగన్.